పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈళ్ల కొమరయ్య పెద్దపల్లి మండలంలోని నిమ్మలపల్లి గొల్లపల్లి గ్రామాల్లో అకాల వర్షానికి మునిగిన పంట పొలాన్ని సందర్శించి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతివృష్టి వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు 4 ఏళ్ల రైతు బంధు ఇచ్చి 4 ఏళ్ల రైతు బంధు డబ్బులను ఒకేసారి ఎల్ఆర్ఎస్ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల దగ్గర నుండి సామాన్య ప్రజల దగ్గర నుండి అక్రమంగా వసూలు చేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో రైతుకి భరోసా లేదని, రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందని, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అన్ని మండలాల్లో వరి పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు కొండ శ్రీనివాస్, ఆవుల మల్లేశం తదితరులు పాల్గొన్నారు. 2-3 రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షం సందర్భంగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూ ఉంది. మరి యొక్క పెద్దపల్లి మండలంలోని గొల్లపల్లి, తురుకల మధ్యకుంట, ఇటు నిట్టూరు నిమ్మలపల్లి ఇవన్నీ శివారు లోపల 400-500 ఎకరాలు పంట నష్టం జరిగింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది ఈ ఎకరాల కొద్ది మొత్తం నీళ్ళలో పడిపోయి ఎందుకు పనికి రాకుండా అయింది. ఇలా రైతులు గొడ ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ నామమాత్రంగా మాత్రం అధికారులు వచ్చిర్రు, చూస్తూ ఉన్నారు. చూసిపోయినట్టు కాదు. ఇలా ఏంటంటే కేసీఆర్ గారు అటు రైతు బంధు ఇచ్చినట్టే ఇచ్చి ఇటు సన్న బియ్యం పెట్టుమని సాంబ మసూరి పెట్టుమని చెప్పి ఇలా పెట్టిర్రు. ఒక ఎకరానికి రైతులు పెట్టుబడి ఇప్పటిదాకా 50,000 పెట్టిరు. ఎకరానికి 50,000 పెడతారు. ఆయన ఇచ్చే 5,000కు రాబోయే రోజుల్లో ఓట్లను దండుకోవడానికి సన్న బియ్యం పెట్టాలనే ఉద్దేశంతో చెప్పి ఇవాళ ఎకరానికి 40,000-50,000 నష్టం చేసే విధంగా కేసీఆర్ గారు ప్లాన్ వేసిండు. మరి ఇవాళ వీళ్ళకి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, వీళ్ళ నష్టాన్ని పూరించకపోతే వాళ్ళు రైతులకు ఇట్లా అధైర్యపడి ఆత్మహత్యలు ఇట్లా చేసుకుంటే దానికి పూర్తి బాధ్యత కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ వహించాలి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులను ఆదుకునే దిశలా వాళ్లకు ఎకరానికి 40,000, 20 నుంచి 40,000 వరకు మీరు ఎంక్వైరీ చేసి వారికి నష్టపరిహారం చెల్లించాలి.